హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ స్టోరీని నేను ఓన్గా రాయడం జరిగింది. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా స్టోరీ నచ్చితే మీరిచ్చే లైక్స్ వలన నాకు ఇంకా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి నేను ఇంతలా మిమ్మల్ని అడుగుతున్నానండి. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఉదయం వంట పూర్తి చేసి చిన్ను బంటులను తీసుకుని స్కూల్కి బయలుదేరుతూ ఒకసారి తన తమ్ముడు చక్రికి చెప్పి వెళ్దామని అతని రూంలోకి వెళ్తుంది చందు. చక్రి అప్పటికి నిద్ర లేవకపోవటంతో వెనుకకు తిరిగి డోరు క్లోజ్ చేస్తుంది. డోర్ శబ్దం చక్రికి వినిపించటంతో మెలకువ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అమ్మా, నేను స్కూలుకి వెళ్తున్నాను, తమ్ముడికి చెప్పు అని చందు మాటలు వినిపిస్తాయి అతడికి. అక్క స్కూల్కి వెళ్తున్నట్లు ఉంది అని బెడ్రూమ్ నుండి బయటకు వస్తాడు. అదిగో చందు, చక్రి నిద్ర లేచాడు అని చందు తల్లి అంటుంది. వెనుకకు తిరిగి చూసిన చందు ఆనందంతో గుడ్ మార్నింగ్ తమ్ముడు అంటుంది. ఆ అక్క, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఇప్పుడు స్కూల్కి ఎలా వెళ్తారు అంటాడు. ఏముంది, ఎప్పుడూలానే ఆటోలో వెళ్తాను అని చందు చెప్పటంతో నేను ఇక్కడ లేకపోతే అలానే చేద్దువులే, కానీ నేను ఇక్కడ ఉండగా అస్సలు సమస్యే లేదు. పద, నిన్ను పిల్లలని కారులో డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఏంటి, ఈ అవతారంతోనా అంటుంది నవ్వుతూ. ఏమక్కా అని చక్రి తనను తాను ఒక్కసారి చూసుకుంటాడు. అతడు నైట్ టీషర్ట్ షార్ట్ వేసుకుని ఉంటాడు. అయితే ఏమక్కా, నేను కారులోనేగా ఉంటాను, ఎవరు చూడరలే అంటూ రూంలోకి వెళ్ళి కారు కీస్ తీసుకుని ఆమె భుజంపై చెయ్యి వేసి నడుచుకుంటూ కారు వద్దకు వెళ్తారు ఇద్దరు. పిల్లలు ఇద్దరూ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటక్కా, అమ్మ ఇంకా రావటం లేదు? నా ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తారు అంటూ ముద్దు ముద్దుగా అంటాడు బంటు. అదిగో తమ్ముడు, అమ్మ అండ్ మామ వస్తున్నారు అని బంటుకు చూపిస్తుంది చిన్ను. ఆయ్ మామా అంటూ బంటు చక్రి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తాడు. బంటు వెనుకనే చిన్ను కూడా వెళ్తుంది. చక్రి హలో బంటు అని అతడిని ఎత్తుకుని కారు డోరు ఓపెన్ చేసి చందుని చిన్నుని వెనుక సీటులో కూర్చోమని బంటుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని కారు స్టార్ట్ చేస్తాడు. కారు ఎక్కిన చిన్ను సంతోషంతో అక్కడే నిల్చుని అంతా చూస్తున్న తన అమ్మమ్మకి బై అమ్మమ్మ అని చేయి ఊపుతూ చెబుతుంది. కానీ ఆమె ముఖంలో ఎటువంటి కదలికలు లేకుండా చేయిని మాత్రమే ఊపుతుంది ఆమె. రోడ్డుపై వెళ్తున్న వాహనాలన్నిటినీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు చిన్ను బంటూలు. ఎప్పుడూ వచ్చే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగుతుంది. ఆ ప్రక్కనే తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నతో పాటుగా బండిపై కూర్చుని ఉంటుంది. వాళ్ళని చూసిన చిన్ను ఆమెను పిలిచి, ఈయన మా మామ, ఈ కారు కూడా మా మామాదే అని హ్యాపీగా చెబుతుంది. చిన్ను మాటలను విన్న ఆ పాప అని ముఖాన్ని పక్కకు త్రిప్పుకుంటుంది. సిగ్నల్ గ్రీన్ పడగానే కారులో ముందుకు వెళ్తున్న చక్రి, ఏం చిన్ను, బావుందా అంటాడు. ఇక కూర్చున్న చిన్నుని కొంచెం తలను ప్రక్కకు తిప్పి, ఓ చాలా బాగుంది మామా అని క్లాప్స్ కొడుతూ చెబుతుంది. చిన్నుని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడని చందు ఆశ్చర్యపోతుంది. తిన్నగా కార్ను స్కూల్ గేటు దగ్గర ఆపుతాడు చక్రి. అప్పుడే గాయత్రి కూడా తన బండిపై వచ్చి కారు తన బండికి దగ్గరగా రావటంతో సడన్ బ్రేక్ వేసి కోపంగా, ఏయ్ కళ్ళు కనిపించటం లేదా అని డ్రైవింగ్ సీటులో ఉన్న చక్రి వైపు చేయి చూపిస్తూ
అంటుంది. చక్రి కారు విండోలో నుండి తలను బయటకు పెట్టి హాయ్ అక్క అంటాడు. హే చక్రి నువ్వా, ఎవరు అనుకున్నాను అంటూ నవ్వుతుంది. ఇంతలో చందు, చిన్ను, బంటు కారు నుండి బయటకు దిగుతారు. చందు వాళ్లను తీసుకువచ్చావా? ఏంటి, ఎలా ఉన్నావ్? బెంగుళూరు ఎలా ఉంది అని ఆగకుండా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తుంది గాయత్రి. నేను బాగానే ఉన్నాను. బెంగుళూరు ఏం మారలేదు, అది కూడా బెంగుళూరులానే ఉంది అని జోక్గా జవాబు చెబుతాడు చక్రి. చక్రి కారు నుండి బయటకు దిగుతాడు. గాయత్రి కూడా తన బండిని పార్క్ చేస్తూ ఉంటుంది. ఇంతలో చందు, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పిల్లలను క్లాసులో దింపి వస్తాను అని వెళ్ళిపోతుంది. ఇంకేంటక్కా, మా అక్క గురించి నీకన్నా బాగా ఎవరికీ తెలీదు. తను మా బావ సూర్య కోసం ఏమైనా మాట్లాడుతుందా అంటాడు. బండి పార్క్ చేసి డిక్కీలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ బయటకు తీసుకుంటూ, లేదు చక్రి, నాతో ఎప్పుడు చందు మీ బావ సూర్య కోసం మాట్లాడలేదు. పాపం, దానికి ప్రాణంగా ప్రేమించిన సూర్యను కాదు అని ఈ నకిలీ సూర్యకి ఇచ్చి మీ అమ్మా నాన్నలు కోపంతో పెళ్లి చేశారు. చందుని ఇష్టపడిన మా ఫ్రెండ్ సూర్య పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు చందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ మీ బావ సూర్య తిరిగి చందు జీవితంలోకి ఇక రాకూడదనే నేను కోరుకుంటున్నాను చక్రి. ఒక ఫ్రెండ్గా చందు కాపురం బాగుపడాలి అనుకోవాలి, కానీ చందు పడిన కష్టాలు ఇబ్బందులు తెలిసాకే నేను ఈ మాట అంటున్నాను అంటుంది. మరి మీ ఫ్రెండ్ సూర్యకి పెళ్ళైపోయిందా అంటాడు. లేదు, చందుని మర్చిపోలేక ఇక్కడి నుండి దూరంగా ఫారిన్ వెళ్ళిపోయాడు. తర్వాత నుండి నాకు కాంటాక్ట్లో లేడు. ఈ ఇద్దరి జీవితాలను కళ్ళారా చూసిన నాకు చాలా బాధ అనిపిస్తుంది. చందు తన గుండెల్లో ఉన్న అగ్నిగుండాన్ని అలా మోస్తూనే ఉంది తప్ప ఎప్పుడూ బయటపడలేదు అని బాధగా చెబుతుంది గాయత్రి. ఆమె మాటలను ఆశ్చర్యంగా వింటున్న చక్రి దూరంగా నడుచుకుని వస్తున్న చందుని చూసి అతడి కళ్ళు చెమ్మగిల్లుతాయి. నడుచుకుంటూ చక్రి గాయత్రిల దగ్గరకు వచ్చిన చందు, ఏం అక్కా తమ్ముళ్ళ ముచ్చట్లు పూర్తయితే ఇక మనం క్లాసుకి వెళ్దాం గాయత్రి అంటుంది. చక్రి నవ్వుతూ, సరే అక్క, నేనిక వెళ్తాను అంటాడు. సరే అని చెప్పి చక్రి ఇంటికి, గాయత్రి చందులు క్లాసుకి బయలుదేరుతారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.